యా 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 మీరు చెప్తుంది కరెక్టే అండి, బట్ మనకెంత మిగులుతుందో చూడకూడదు. ఓకే, ఎందుకంటే మనకంటూ బ్రాండ్ ఉంది, అది మెయింటైన్ చేయాలి. నో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటా. అమ్మా రామ్మా, ఎంతసేపు అయింది వచ్చి? మీరు ఫోన్లో మాట్లాడేది ఎవరితోటి? మేడం వాళ్ళ కంపెనీ మేనేజర్తో అనుకుంటా, ఏనన్నా? అవునరా, భలే కరెక్టే చెప్పేసావే. మేడం వాళ్ళ మేనేజరు ఏదో డౌట్ ఉందంటే మాట్లాడుతున్నాను. అదేంటి, మేడం వాళ్ళ మేనేజర్ మేడం కి చేయాలి, వాచ్మెన్ కి చేసి డౌట్లు అడుగుతారా? మేడం గారు అందుబాటులో లేరు కదమ్మా, అందుకే నాకు చేశారు. ఇవన్నీ నాకు మామూలేనమ్మా. మేడం గారి బిజినెస్ వ్యవహారాలన్నీ నన్నే చూసుకోమని ప్రమోషన్ ఇచ్చి నాకే అప్పచెప్పేశారు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు. సరే సరే, చేతులేంటబ్బా కప్పుతో వచ్చావు, గెలిచేసావా? అవును అంకుల్, దానికి కారణం మీరే, అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నేనేం చేశానమ్మా, చేసిందంటే వీడేగా. సిద్ధునా? చంద్ర సిద్ధార్థ గారు కదా? వాడే వాడే. మరి మీరు? వాడిని ఉద్దేశించే వీడేగా అనేశాను, అంతే. కారణం అయినా ఆయన్ని పిలిచింది మీరే కదా అంకుల్. ఈ గెలుపులో మీకు బాగా ఉంది అంకుల్, నన్ను ఆశీర్వదించండి. ఏ నువ్వేటి సెత్తున్నావు సిద్ధు? మా ఆచారం గంగోత్రి, మా ఇంటి పెద్దలు ఒకరికి ఆశీర్వాదం ఇవ్వరు, అందుకే నీకు తోడుగా వచ్చా. ఓహో, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. దీర్ఘకాలం మీ ఇద్దరు ఇలాగే కలిసి ఉండాలమ్మా. ఏటంకుల్, మాకు పెళ్ళవ్వాలి, జీవితాంతం కలిసి ఉండాలి అని ఆశీర్వదిస్తున్నారు? అంటే ఇద్దరికి పెళ్లిళ్ళు అవ్వాలి, అందుకే వేరువేరుగా కాకుండా కలిపి దీవించేశాను. ఎలా ఉంది? ఓహో అవునా, సరే అయితే ఇక నేను వెళ్తాను. అదేంటమ్మా ఇంటి దాకా వచ్చావు, నీ చేత్తో ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టివు, నాకు తాగాలనుందమ్మా. నానున్నాను కదా అయ్యగారు, నా చేతో పెట్టిస్తాను. సక్క ముగ్గురు కూర్చొని తాగండి, నేనుండదు అందుకే కదా. మేడం మీరుంది పనులు చేయించుకోవడానికి, పనులు చేయడానికి కాదు, చెప్తే వినరేటి? ఆవిడ అంతే గంగోత్రి, క్యారెక్టర్లోకి వెళ్ళారంటే ఓ పట్టాన బయటికి రారు. నన్ను రానయ్యా, ఈ రోజు నన్ను కాఫీ పెట్టాల్సిందే, నా చేతి రుసి అమ్మగారు చూడాల్సిందే, మార్కులు వేయాల్సిందే, అప్పుడే కదా ముందు ముందు నాకు బాగుంటది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మేడం? ఆవిడ మాటలు అర్థం కాకే కదమ్మా ఈ తిప్పలో. పెడతానని పట్టుపడుతుందిగా, పెట్టని, లేదంటే బెంగ పెట్టేసుకొని ఈ రోజంతా అన్నం తినడం మానేస్తుంది. అయ్యో అంత పని చెయ్యకండి మేడం. సరే నేను వస్తాను. ఇప్పుడు వస్తాను. అమ్మయ్యా, ఇంకేంటమ్మా కబుర్లు? చంద్రసిద్ధార్థ్ కూడా పోటీకి వచ్చాడంటగా? సిద్ధునే పిలిచాడంట అంకుల్. అవునా? అవును అంకుల్, సార్ రావడం వల్లే గెలిచాను. ఆయన చేతుల మీద గుండానే బహుమతి కూడా తీసుకున్నాను. అరే ఎక్కడికి? ఇప్పుడే వస్తానన్నా. అది కదరా, చెప్పమ్మా ఇంకేంటి? ఆయమా
ఇప్పుడే కదా చిన్నయ్య గారు వచ్చింది, అప్పుడే కాఫీ అయిపోద్దా? కాఫీ నేను పెడతానులే గాని నువ్వు నాకు పని చేసి పెట్టాలాయమ్మా. ఏంటి బాబు అది? నేను గంగోత్రిని ఇష్టపడుతున్నానని నీకు తెలుసు కదా. ఆ ఏం లేదు, నా మనసులో ఉన్న మాటను తనకి చెప్పడానికి నాకు ధైర్యం చాలట్లేదాయమ్మా. నువ్వైతే సాటి ఆడదానివి కదా, నా ప్రేమను తనకు అర్థమయ్యేలా చెప్తావేమోనని. ఓస్ అంతేనా బాబు? నేను చూసుకుంటాను కదా. ఇలా అని చెప్పండి చాలు, నేను చెప్పి ఒప్పిస్తాను. థ్యాంక్స్ ఆయమ్మా. నువ్వేం చెప్తావంటే, గంగోత్రి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వే నా లోకం, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకపోతే నేను బతకలేను, ప్లీజ్ గంగోత్రి అని. ఇంతే అమ్మా. ఓ సింతేనా? నే చెప్తానుండు. నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా చెప్పు. అలాగే అయ్యా, నేను చూసుకుంటా కదా, నాకు వదిలేయండి. ఓకే. ఒక్క నిమిషం అమ్మా, నువ్వు కూర్చో, ఇప్పుడు వచ్చేస్తాను. ఆహా. రేయ్, నాన్నా, ఏం చేస్తున్నారు ఇక్కడ? వినేసావా? ఎందుకురా ఇదంతా? ట్రై చేయాలి కదా నాన్నా. ఆ, సరేలే, నువ్వు నా పక్కనే ఉన్నాన్నా, గంగోత్రి రియాక్షన్ ఏంటో చూద్దాం. చూద్దాం చూద్దాం. ఆ, అమ్మగారు, ఎన్నిసార్లు చెప్పాను మేడం, గంగోత్రి అని పిలవండి అని. అలా పిలవాలంటే మీరు నేను చెప్పిన దానికి ఒప్పుకోవాలి మరి. చెప్పండి. అది ముందు ఇది చెప్పండి, మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? చిచి లేదే. అయితే చెప్పేస్తాను. ఏటది? అది గంగోత్రి, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వే నా లోకం, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఏం మాట్లాడుతున్నారు? ఇది చాలా దారుణం. చంపేసిందిగా. అదంతా నాకు తెలియదు అమ్మగారు, నువ్వు లేకపోతే నేను బతకలేను. ప్లీజ్. ఛీ! ఇదిగోండి, మీ మీద గౌరవంతో మిమ్మల్ని ఏంటి అనలేకపోతున్నాను. ఇంకొకసారి ఇట్ట మాట్లాడారంటే ఈ ఇంటికి కూడా రాని చెప్తున్నాను. హాయమ్మా, హాయమ్మా. బాబు, నేను చెప్పిన దానికి మీరేం చెప్పలేదు. హాయమ్మా, ఇటా. అయ్ బాబోయ్, ఏంటట్ట అరుస్తున్నారు? నువ్వు ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఈవిడేంటి ఇట్టు తయారైంది? ఛీ! అవును, వీళ్ళు లోపలే చేస్తున్నారు, చూద్దాం. ఏంటి బాబు? నీకేం చెప్పాను, నువ్వెలా చెప్పావు? మీరు చెప్పిందేగా చెప్పాను. నువ్వు చెప్పిన దాంట్లో ఎక్కడన్నా నా పేరు వచ్చిందా? మీరు చెప్పలేదు కదా బాబు. తమరు చెప్పింది చాలా చండాలంగా ఉందాయమ్మా. అవునా అయ్యా? ఆ. ఈసారి చెప్పండి, అట్టగే చెప్పేస్తాను. నిన్ను మా నీకో దండం తల్లి, వెళ్ళు పని చూసుకో. అట్టగేనయ్యా. రేయ్, నీ ప్రేమను చెప్పడానికి ఇంకొకరి హెల్ప్ ఏంట్రా? నువ్వే ధైర్యం చేసుకుని ధైర్యంగా చెప్పేయ్. ఇంకొకరి మీద ఆధారపడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడే చెప్పేస్తా. దాట్స్ మై బాయ్. ఆల్ ది బెస్ట్. బాగా చెప్పు. వెళ్ళు. గంగోత్రి, ఏమైపోయారు? ఇంక నేను వెళ్తాను బాబు. కాఫీ ఇస్తుందుండు. లేదు, నన్ను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. దేనికి? ప్రైజ్ చూపించాలి. నేను గెలిచానంటే చాలా సంతోషిస్తుంది. ఓ, వెళ్దూలే గంగోత్రి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక్క నిమిషం అంతే. చెప్పు. గంగోత్రి, నీకు డబ్బుండాలంటే అసహ్యం కదా. ఇదా ముఖ్యమైన విషయం?
కాదు, చెప్తా. ఆ, మరి నిన్నెవరన్నా పేదవాడు ప్రేమిస్తున్నానని చెప్తే ఓకే అంటావా, పొమ్మంటావా? తెలీదు, చెప్పినప్పుడు కదా ఆలోచించేది. అయితే కొంచెం ఆలోచించవా? మ్మ్? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసులే. గంగోత్రి, ఆ చెప్పు సిద్ధు. అది యాక్చువల్లీ గంగోత్రి, నిన్ను చూసిన మొదటి చూపులోనే నిన్ను ప్రేమించాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. ఏంటి గంగోత్రి, ఏ మాట? గంగోత్రి, గంగోత్రి, గంగోత్రి. అయ్యగారు, అమ్మగారు ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందా? మరి మీకన్నా నేనే బెటరు. నేనున్నప్పుడే ఏదో చెప్పాను, మీరు వెళ్ళే కూడా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు తప్పించుకున్నా నీకు చెప్పకుండా నేను వదలను గంగోత్రి. ఆ సమయం వస్తుంది. అంకుల్ బాగున్నారా? ఆ మధ్య మీకేదో ఆరోగ్యం బాలేదన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందమ్మా. అనుకోకుండా ఆ మధ్య యాక్సిడెంట్ జరిగి సుమారు 3 నెలలు మంచం మీదే ఉండానమ్మా. అయ్యో అవునా? మీరు మీ కుటుంబం చాలా ఇబ్బందులు పడి ఉంటారు కదా? అవునమ్మా, ఒక్కసారిగా పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. నేను మంచం మీదే ఉండిపోయేటప్పటికి ఒకవైపు నా సంపాదన ఆగిపోయింది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నాకేదైనా అనుకోని జరిగితే నా కుటుంబ పరిస్థితి ఏంటా అని బెంగ పట్టుకుందమ్మా. మీ బెంగ నాకు అర్థమైంది అంకుల్. ఇప్పటికిలా అనుక్షణం భయపడాల్సిన అవసరం లేదు. మన కేంద్ర ప్రభుత్వం సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియం చెల్లిస్తే చాలు. ఇంటి పెద్దకి ఏమైనా జరిగినా ప్రమాద బీమా ద్వారా 2 లక్షల రూపాయలని కుటుంబానికి అందజేస్తుంది ఈ పథకం. అవునా అమ్మా? సంవత్సరానికి కేవలం 12 రూపాయలంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి పెద్ద కష్టమేమీ కాదమ్మా. దీంతో మనం నిశ్చింతగా ఉండొచ్చు. చాలా మంచి మాట చెప్పావమ్మా. ఇప్పటికే 13 కోట్ల మంది సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకున్నారు. ఇలాంటి గొప్ప పథకాలు ప్రవేశపెడుతున్న మన కేంద్ర ప్రభుత్వానికి మనం అంతా కృతజ్ఞతలు చెప్పాలి. నవభారతానికి నాంది పలికింది మన కేంద్ర ప్రభుత్వం. మనలాంటి సామాన్యుల కష్ట సుఖాలని అర్థం చేసుకుంది గనుకనే వాటికి పరిష్కారాలని చూపించేందుకు ఇలాంటి గొప్ప గొప్ప పథకాల్ని ప్రవేశపెట్టింది. ఇకపై మనమంతా హాయిగా కళ్ళకనొచ్చమ్మా. ఎందుకంటే అసాధ్యాలను సుసాధ్యం చేసే కేంద్ర ప్రభుత్వం మనకు అండగా ఉంది, ఉంటుంది కూడా. ఏం గౌరీ, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? గౌరీ, టీవీ చూడు. అదిగో నిన్ను చూడ్డానికి వచ్చే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మీ అమ్మాయే కదా? ఆహా, అది నా కూతురు కాదు. కాదా? మేమింకా నీ కూతురే అనుకుంటున్నాం. అది అలాగే అనుకుంటుందిలే. ఏయ్ గౌరీ, ఆ అమ్మాయి కూడా టీవీలో వస్తుందే. ఏ అమ్మాయి? ఇద్దరు ఒకే చోటున్నారు. గంగకి మంగెవరో తెలుసా? ఏం గౌరీ, నేను చూడ్డానికి వచ్చే ఇద్దరూ పోటీలో ఉన్నారు. ఎవరు గెలుస్తారో ఏంటో. ఆ అమ్మాయి గెలిచి
వచ్చింది. నేను అనుకున్న ఆ అమ్మాయి గెలుస్తుందని. నా కూతురు గెలవకుండా నువ్వు గెలుస్తావా? చెప్తా నీ పని. అమ్మా, వంటల పోటీలో నేను గెలిచానమ్మా. 1,00,000 రూపాయల బహుమతి వచ్చిందమ్మా. ఈ మెమెంటో కూడా ఇచ్చారమ్మా, చూడు. మంగ దగ్గర డబ్బులు లేక 1,00,000 రూపాయల కోసం ఆ పోటీలకు ఎల్లుంటుంది. దీనివల్ల నా బిడ్డ ఓడిపోయింది. అమ్మా, ఏటమ్మా అట్ట ఉన్నావు? పానం బాలేదా? నా పేనం గురించి నీకెందుకులే, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావుగా, నాకది చాలు. అమ్మా, అట్ట అంటావేటమ్మా? నేను పోటీలో గెలిచినందుకు నీకు సంతోషంగా లేదా? ఆహా, ఇదో పెద్ద పోటీ మరి. ఉప్పు కారాలేసి వండేవి కూడా ఒక పోటీలేనా? గెలిచిందంట సంతోషపడాలంట. అమ్మా, ఏటైనాది? ఎందుకట్ట మాట్లాడుతున్నావు? నేను నీలా బయట లేను కదా. 24 గంటలు ఇక్కడే ఉండేవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. నాది సర్లే గాని నీకు మంగ తెలుసా? తెలుసని చెప్తే మంగకు అమ్మ చెప్పేత్తదేమో. నిన్నే అడిగేది, నువ్వు మంగని చూసావా? నీకు మంగ తెలుసా? చూడలేదమ్మా. తనిప్పుడు ఎట్ట ఉంటుందో కూడా నాకు తెలియదు. తెలుసుంటే అదే నిన్ను సంపేసుండేది. అమ్మా, ఆ, ఎందుకమ్మా మంగ గురించి అడిగావు? అడగాలనిపించిందే అడిగాను. ఏ అడగకూడదా? అయ్యో, అట్టా నేను అన్నానా అమ్మా? నువ్వనవే కానీ చేసేస్తావు. నేనేట్ చేసినానమ్మా? అసలు నువ్వు ఆ పోటీలకు ఎందుకెళ్ళవే? అమ్మా, ఇంకేం మాట్లాడకు, ఎలు. నేనేమైనా తప్పు చేశానా అమ్మా? చెప్పమ్మా, సరిదిద్దుకుంటాను. అదయ్యే పని కాదులే గాని ఇంకెళ్ళు. నువ్విట్ట ఉంటే నేనెట్టా వెళ్ళగలనమ్మా? అబ్బా, ఏందే నీ నసా? నేను బానే ఉన్నా, పో. నీ ఆశీర్వాదమైనా నాకివ్వమ్మా. నువ్వెందుకో కోపంగా ఉండవు. నానొచ్చి నిన్నింకా ఇబ్బంది పెట్టినట్టున్నాను. నాకుండదు నువ్వే కదమ్మా. నా గెలుపుని నీతో పంచుకోవాలనుకున్నాను, కానీ సరేనమ్మా, నా తర్వాత వస్తాను. నువ్వు దేని గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. జాగ్రత్తమ్మా, వస్తాను.
దీనికి మంగెవరో తెలియనట్టే మంగకి ఇదే గంగ అని తెలియలేదనుకుంటా. దీని ఇంటికి మంగ ఎల్లుండదు. ఇక ఎల్లాల్సిన అవసరం కూడా లేదు. నానే ఫోన్ చేసి నీతో పోటీలో పోటీ పడిందే అదే గంగ అని చెప్పేత్తా. నా బిడ్డ బాధ తీరుస్తాను. ఎక్కడుందో తెలియని వదిన్ని రేపట్లోగా ఎలా తీసుకొస్తాం? అదే నాకు తెలియడం లేదు. తెలియటం లేదని మనం ఇక్కడే కంగారు పడుతూ గోళ్లు కొరుక్కుంటూ ఉంటుంటే ఆ చాముండేశ్వరి అన్నంత పనిచేసి నిన్ను జైలుకి పంపిస్తుందమ్మా. కంగారు పడకండి, మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్తానులే. ఆ, అమ్మో అలా అనొద్దు తల్లు, ఇక్కడ గుండె జారిపోతుంది. అమ్మ మంగ, ఆ చెప్పకుండా నేను తినలేదు, ఆ బాధలు నేను పడలేను. ఇంత బతుకు బతికి ఇంటి వెనక సచ్చినట్టు నేను ఆడసావలేను తల్లి. హాహా, అయితే నేనొక్కదన్న వెళ్ళి చావాలా? ఆ, నేను అలా అనలేదమ్మా. నువ్వింకేం అనకయ్యా. అమ్మా మంగ, ఆయన పట్టించుకోకమ్మా. ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు. హ్మ్. సుజాత, ఏంటి? ఫోను కావాలి. ఎప్పుడు పడితే అప్పుడు కష్టం గౌరీ. నీకు హెల్ప్ చేస్తున్నానని జైలర్ గారు నా మీద అనుమానం వచ్చినట్టు నాకు సందేహంగా ఉంది. ఇప్పుడు దొరికానో నా పని ఖాళీ. ఎక్కువసేపు మాట్లాడనమ్మా. ఒక ముక్క చెప్పి పెట్టేస్తాను. నాకు శాన అవసరం, అర్థం చేసుకో. సరే, అక్కడికి రాయిస్తాను. తొందరగా మాట్లాడు. సరే. ఇందులోంచి తప్పించుకోవాలంటే వేరే దారి కనబడటం లేదా ఆంటీ? అమ్మమ్మని వెతికి పట్టుకోవాల్సిందే. ఆ గంగ ఒరిజినల్ అడ్రస్ తెలుసుకోవాల్సిందే. తెలుసుకోవాలంటే 1,00,000 కావాలిగా. సెంటర్ సుజాత నంబర్ వస్తుంది. గౌరీ అనుకుంటా. హా, మాట్లాడమ్మా, మాట్లాడు. గంగ గురించి ఏమైనా చెప్పొచ్చు. దానికంత సీన్ లేదులే. మొన్న తిట్టొచ్చాగా, కూల్ చేయడానికి చేసుంటుంది. దీంతో పెద్ద ఉపయోగం కనిపించడం లేదు. తిట్టి పెట్టేస్తాను. అమ్మంగా, ఎందుకు చేసావు? ఇంకా ఉన్నానా లేదా అనా? అదేంటమ్మా? ఇంకేంటమ్మా, నా జీవితం నాశనం అయిపోవడానికి ఇంకెంతో సమయం లేదు. రేపటిలోగా అమ్మమ్మని తీసుకురాకపోతే ఆ చాముండేశ్వరి నన్ను జైల్లో పెట్టిస్తుందంట. అంత మాట అన్నదమ్మా? ఇక నీతో పాటు నేను జైల్లోనే ఉంటాను. అక్కడే చస్తా. చూసి సంతోషపడు. అమ్మా, అట్ట మాట్లాడకమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు జమీందార్లానే బతుకుతావు. అది కళ. ఆ గంగ ఎక్కడుందో తెలీదు. అమ్మమ్మ కనపడడం లేదు. కనపడతారు తల్లి. నీకు ఆ ఇసెన్స్ చెప్పడానికి ఫోన్ చేసినాను. అవునా? చెప్పు, తొందరగా చెప్పు. ఆ, నువ్వు నువ్వు వంటల పోటీలకు వెళ్ళినావు కదమ్మా, నేను టీవీలో చూసినాను. ఆ సోదంతా ఇప్పుడెందుకు? ముందు విషయం చెప్పు. అదేనమ్మా నువ్వు వెతుకుతున్నా. చెప్పు తొందరగా. హలో హలో గౌరీ. హలో గౌరీ. హలో హలో. ఏంటమ్మా, ఏమైంది? గౌరీ ఇంపార్టెంట్ విషయం చెప్తుంది. మధ్యలో కాల్ కట్ అయింది. చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
ఎంగేజ్ వస్తుంటుంది, చేస్తూ ఆ, ఉండమ్మా. ఓకే. ఖైదీకి ఫోన్ ఇస్తావా? ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది? అమ్మ తోడు మేడం. ఈ రోజే వాళ్ళ అమ్మాయితో మాట్లాడతానంటే ఇచ్చాను. నిజం మేడం, ఇంకెప్పుడు ఇలా చేయను మేడం. నన్ను నమ్మండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. లే, ఇంకోసారి రిపీట్ అయిందో ఇంకా నిన్నెవ్వరు కాపాడలేరు. ఇంక చెయ్యను మేడం. ఫోన్ ఇవ్వు. మేడం మేడం ఫోన్ ఇవ్వమన్నానా? ఇక్కడ డ్యూటీ అవర్స్ లో ఎవరికి ఫోన్ అలౌడ్ లేదు. ఇది నీది కాదు, సీజ్ చేస్తున్నాను. చెప్పాను కదే, నా మాట విన్నావా? నీ వల్ల నా చెంప పగిలింది, నా సెల్లు పోయింది. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సంథింగ్ ఇస్ రాంగ్. అక్కడేదో జరిగింది. అసలు గౌరీ ఏం చెప్పిందమ్మా? వంటల పోటీల్ని అక్కడ టీవీలో చూసిందంట. అక్కడ నువ్వు వెతుకుతున్నా అని చెప్తుంది. కట్ అయిపోయింది. ఇక ఫోన్ పనిచేయట్లేదు. ఓ, ఆ పోటీల దగ్గరే అక్కాయి ఉందా? అక్కడ ఎందుకుంటుంది? మనమంతా చూస్తూనే ఉన్నాంగా. అంటే మనం వెతుకుతుంది అక్కాయి గురించే కదమ్మా, అందుకే అన్నాను. ఏదో ఉంది. మంగా, గంగ అక్కడుందంటవా? ఉండొచ్చు బోనా, నాకిప్పుడు అనిపిస్తుంది మన మీద రివర్స్ అయినా ఆ గుండమ్మే గంగేనా? నాకింకా ఇద్దరు ముగ్గురు మీద అనుమానం ఉందమ్మా. క్షుణ్ణంగా పోస్ట్ మార్టం చేస్తే గంగెవరో దొరికిపోతుంది. అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నువ్వింకా తికమకగా మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు. అమ్మ మంగ, మనం ఎందుకు ఇక్కడ తలలు పట్టుకోవడం? డైరెక్ట్ గా జైలుకు వెళ్ళి గౌరీనే అడుగుదాం. గుడ్ ఐడియా. ఇంకా ఆలస్యం చేయొద్దు. పదండి వెళ్దాం. ఆహా. నా బిడ్డ ఈడికి రాకూడదు. దానికి ఈ దుస్థితి రాకూడదు. నాన్న ఎట్టాగైనా ఈడ నుంచి తప్పించుకుపోయి మంగమ్మను కలిసి గంగ గురించి చెప్తాను. ఎలా? ఎట్టాగబ్బా? సుజాత, మళ్ళీ ఏంటి? మేడం చూసిందంటే ఇంక నా సంగతి అంతే. ముందిక్కడి నుంచి వెళ్ళు. ఎల్లాలని అడగడానికొచ్చినాను. ఏంటంటున్నావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ఈ క్షణానే బయటకు పోవాలా. అలా ప్రయత్నం చేస్తే బయటికి కాదు పైకి పోతావు. కాల్చి పరేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను సచ్చినా పర్లేదు, నేనెల్లాలా అంతే. సాయం చెయ్యి. నీకు చేస్తే నేను చేస్తాను. నన్ను వదిలే తల్లి, నీకు దండం పెడతాను. అట్టా అనకు సుజాత. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు. వెళ్ళు. సుజాత, సుజాత. నేనెల్లాలా. నా బిడ్డ కోసం వెళ్తా. ఈడ నుంచి తప్పించుకొని పోతా. ఎట్టా? ఏయ్, అక్కడేం చేస్తున్నావు? ఇలా రా. ఏయ్, నిన్నే రా. ఇలాగా ఈవిడ నన్ను పట్టుకున్నదంటే లోపలెత్తే బయటికి రాలేను. ఏదైతే అదైనాది. నేను పారిపోవాలా? ఏయ్, ఏయ్, నిన్నే. ఏయ్, మేడం, మేడం, గౌరీ పారిపోతుంది మేడం. త్వరగా రండి మేడం, గౌరీ పారిపోతుంది. ఏమైంది? గౌరీ పారిపోతుంది మేడం. ఏటెళ్ళిపోయింది? ఇటు వెళ్తుంది మేడం. రండి. గౌరీ, మర్యాదగా చెప్తున్నాను, ఆగిపో, లేదంటే కాల్చి పారేస్తాను. గౌరీ,
చివరిసారిగా చెప్తున్నాను, ఆగు. మేడం పారిపోతుంది మేడం.